2017 ఆ రోజున నిజామాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. నిజామాబాద్ ఎక్స్ప్రెస్లో 4 అఫెన్సులు రిపోర్ట్ అయినాయి అన్నమాట. నిజామాబాద్ టు విశాఖపట్నం, నిజామాబాద్ టు విశాఖపట్నం వస్తుంది, నాగావళి ఎక్స్ప్రెస్. అందులోని 4 అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో 3 కేసులు ట్రాన్స్ఫర్ చేశామండి. ఒక కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఒక అంటే ఈ కాల్ డేటాలు ఇవన్నీ తీసుకోవడం, ఎనాలిసిస్ చేస్తున్నాం. అందులో ఏదైతే ఫోన్ కోటగిరి విద్యాధర్రావు గారు ఉపయోగించిన ఫోన్ ఏదైతే ఉందో అది గీతం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ యూజ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన వెళ్ళి పట్టుకుంటే ఆయన ఏమనంటే ఒక డిఎస్పి గారు అబ్బాయి నాకు ఇచ్చాడు అని చెప్పారు. ఫోన్ అయితే రికవరీ కాలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఫోన్ అంటే అప్పటికి వేరే వాళ్ళకి ఇచ్చేసారు. దాంతో నేను అంటే ఈ విషయం మా ఎస్పీ గారికి చెప్పాం, సార్ ఇలా జరిగింది అని. వెంటనే ఎస్పీ గారు లేదు, ఇమీడియట్గా మీరు ఆ కేసుని టేకప్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయండి అంటే వెంటనే ఇన్వెస్టిగేషన్. స్టూడెంట్ కాదండి, కొడుకుని. అదే డిఎస్పీ గారు అబ్బాయి. డిఎస్పీ గారు అబ్బాయి. ఆయన గీతం కాలేజ్ స్టూడెంట్. ఆయన గీతం కాలేజ్ కాదండి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతాను. ఆయన పట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఇంట్రాగేషన్ అవన్నీ చేసేసరికి చాలా వరకు ఒక 12 కేసులు డిటెక్ట్ అయినాయి వాడి దగ్గర, ఆయన దగ్గర నుంచి. అంటే మెయిన్ ఈయన డిఎస్పీ హోదాలో వెళ్తూ ట్రావెల్ చెప్పాడంటే మా డాడీ ఇచ్చారని చెప్పారు. ఒప్పుకున్న తర్వాత ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే 11 కేసులు ఎక్విటల్ అయ్యాయండి. బట్ నేను ఏదైతే కేసు ఇన్వెస్టిగేషన్ చేశానో ఆ కేసులో మటుకు 2 years కన్విక్షన్ వచ్చిందండి. అంటే ఇప్పుడు డిఎస్పీ దొంగ అంటే అదే అంటే ఎవరండి ఆయన? ఏ డిఎస్పీ? ఆయన ఏఆర్ డిఎస్పీ అండి, నిజామాబాద్లో చేసేవారు. పేరండి? ప్రకృతి అప్పారావు అని చెప్పేసి. ఎందుకు దొంగ ఎందుకు మారాడండి? లేదండి, ఆయన ఏంటంటే మరి చెప్పడం ఏంటంటే అదొక వ్యాధి అన్నట్టుగా అన్నారు. బట్ ఈ ప్రాపర్టీస్ అయితే మా వరకు అనుకునేసరికి ఏంటంటే చేసిన వాళ్ళు వ్యాధి ఉంటే ఆ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటారు. బట్ అమ్మడాలు అంటే ఆయన ఎలా చేస్తాడంటే నిజామాబాద్ నుండి ఏం చేస్తాడు ఆయన? ఎంఓ ఎలా ఉంటుంది? ఏసీ కోచ్లో ట్రావెల్ చేసేటప్పుడు జనరల్గా ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టడం, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడం, పడుకోవడం అలవాటు. ఈయన నైట్ తిరిగేటప్పుడు తీసుకునేవారు. ఇంకా కూడా ఒక ఎంఓ ఎట్లా ఉండదంటే ఈవెన్ ఆయన విశాఖపట్నంలో ఉండేటప్పుడు సిటీ పోలీస్ నైట్ రౌండ్స్ కూడా తిరిగేవారు అనమాట. ఎయిర్లో ఉండేటప్పుడు ట్రైన్స్ వచ్చి 20 minutes ఆగుతాయి వైజాగ్లో నైట్ టైం. నైట్ రౌండ్స్ ఉండేటప్పుడు యూనిఫామ్లో రావడం, యూనిఫామ్లో ఒక జర్కిన్ వేసుకునేవారు. జర్కిన్ వేసుకొని వచ్చి ఏసీ కోచ్లోకి వెళ్ళేటప్పుడు చూసి ఆ ఉన్న సూట్ కేసుని టక్కని తనేవాడు అనమాట. తనేసరికి వాళ్ళు ఎవరైనా అలర్ట్ అయితే ఒకసారి జర్కిన్ ఓపెన్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఇది పట్టుకొని దిగిపోయేవాడు అనమాట. అట్లా అప్పుడు ఎస్పీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. జాగ్రత్తగా చెయ్యాలి అనేసి ఎన్ని ప్రెజర్స్ వచ్చినా సరే లేకుండా చేయమని చెప్పారు. చేశాము. ఆ రోజున ఆయన నిజామాబాద్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చేవాడు అండి? ఆయన ఫ్యామిలీ అదే వాళ్ళ నేటివ్ ప్లేస్ వైజాగే. అచ్చా, నిజామాబాద్ ఏఆర్లో చేసేవారు. ఆయన అరెస్ట్ చేయొద్దని ప్రజలు రాలేదు? ఉండేవండి లోకల్గా, కానీ బట్ ఎవరు చేస్తున్నా ఒకటే కదా అని చెప్పి. అంటే ఆయన మాత్రం నాకు వ్యాధి అని చెప్తాడా? నేను చేయలేదు అని చెప్తారు. బట్ అంటే అందులో సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉందండి. ఒక కేసులో అంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులో ల్యాప్టాప్ కెమెరా పోయింది. కెమెరా పోయినప్పుడు ఆ కెమెరాలో ఆయన ఓల్డ్ ఫొటోస్ డిలీట్ చేసేసి తను మళ్ళీ August 15th పెరేడ్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఆ కెమెరాలో తీసుకున్నారు. మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించి అవన్నీ కూడా రిట్రీట్ చేయించాము. అందులో ముందు కంప్లైంట్ తాలూకా ఫొటోస్, తర్వాత ఈయన ఫొటోస్ వచ్చినాయి. అలాగే ల్యాప్టాప్లో కూడా ఇన్ఫర్మేషన్, ఆయన డిలీట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము రిట్రీట్ చేస్తాం. చేసేసరికి సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇంకా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో, అంటే ఇప్పుడు ఆ రికవరీస్ అయితేనేమి ఇవి అయితేనేమి అవన్నీ కూడా
ఇద్దరు మీడియేటర్స్ని అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. అట్లాగే ఆ ఫోన్ కూడా మా ఐజీ గారి ఫోన్ కూడా రికవరీ అయింది. కన్విక్షన్ వచ్చిందండి? 2 years కన్విక్షన్. వెళ్ళారు జైలుకైనా, మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. ముందు అసలు రిమాండ్లోనే దగ్గర ఇంచుమించుగా ఒక 8 months వరకు ఉండిపోయారండి రిమాండ్లో. ఇప్పుడు ఈ కేసులు అంటే మరి 12 కేసెస్ ఉన్నాయి. ఆ 12 కేసెస్లోని కూడా అవన్నీ సర్వీస్లో ఉన్నారండి ఇప్పుడు? రిటైర్. ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆయన? ఓకే సార్. రైల్వే అయిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చిందా జిఆర్పీలో? ఆ తర్వాత వెంటనే అక్కడే ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిందండి. వచ్చినప్పుడు రైల్వేలో కూడా చాలా బాగా చేసాము. చాలా సాటిస్ఫాక్షన్ అయిన రికవరీస్ ఉన్నాయి. సర్వీస్ కూడా ఉండేది. చాలామంది సామాన్లు అవి పోగొట్టుకోవడం, వచ్చి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఒక క్యాన్సర్ పేషెంట్ అండి, ఆమె హైదరాబాద్లో ముస్లిం లేడీ వెళ్ళి అందరి దగ్గర హెల్ప్ చేస్తారు అందరూ ఆమెకి. కొంతమంది గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చి మార్నింగ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉంది కదా, జన్మభూమి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయాలి ఆమె. ఈ బ్యాగ్ విశాఖపట్నం టు కాదు, హైదరాబాద్ టు సికింద్రాబాద్ నుంచి రావాలి. ఓకే. వచ్చేటప్పుడు ఆవిడ తాలూకా బ్యాగ్ పోయింది. ఎక్కడ పోయింది ఏంటి అన్నది తెలియదు. మా దగ్గరకు వచ్చేసరికి విశాఖపట్నం వచ్చేసరికి లాస్ట్లో చెక్ చేస్తే ఒక బ్యాగ్ ఒకటి మాకు దొరికింది. అది తీసుకొస్తే అందులో ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఆధార్ కార్డు ఉంది. ఆ ఆధార్ కార్డు తీసి వెంటనే మేము వాళ్ళకి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇలాగే పలానా వాళ్ళు పేరుంది, మీరు ఏమైనా ఇచ్చేయగలరా అని చేస్తే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పలానా లేడీదంటే వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత చూస్తే, అంటే ఆవిడ చెప్పిన స్టోరీ చూస్తే, అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు చేసిన హెల్ప్, ఆ రోజు అందులో ఉన్న ఆర్నమెంట్స్ అయితేనేమి, క్యాష్ అయితేనేమి, ఇంకా ఈవెన్ ఒక బట్టల్లో కూడా ఆమె దాచింది. ఆమె వచ్చిన తర్వాత తీసుకున్నారన్నమాట అవన్నీ. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదండి. అట్లాగే శ్రీశైలం ఆయన ఆచార్య గారు అనమాట, ఆచార్య గారు, ఆయన కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయండి. ఎక్కడ పోయినాయో ఆయనకి తెలియదు. ఒక లెటర్ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఆయన రాశారు. ఇలాగ నేను చాలా పేదవాడిని, టీచర్ని, నా తాలూకు ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి అని చెప్పేసి, నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పేసి, ఒక 6 గాజులు, ఒక నెక్లెస్ ఒకటి పోయిందని చెప్పేసి ఇచ్చారు. దాని మీద నేను చదివాను, లెటర్ చదివాను. మేమైతే ఎఫ్ఐఆర్ ఏమి ఇష్యూ చేయలే. బట్ ఒక అక్యూజ్ని పట్టుకునేసరికి ఇంటాక్ట్ గోల్డ్ దొరికింది మాకు. వెంటనే అది గుర్తొచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేశా. సార్, మీ తాలూకా ఆర్నమెంట్స్ ఏమైనా మీరు ఐడెంటిఫై చేయగలరా అంటే, గాజుల్లో శ్రీశైలం అని రాస్తుంటుందండి అన్నారు. చూసేసరికి అదే. వెంటనే ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. చేసి సేమ్ ఆ కంప్లైంట్ ఏమన్నారండి ఆయన తర్వాత ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చారండి. వచ్చినప్పుడు ప్రాపర్టీ తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫీల్ అయిన మూమెంట్స్ కాదు, ఆయన అక్కడికి వెళ్ళి, శ్రీశైలం వెళ్ళి అక్కడ పూజ చేయించి, మా పేరున పూజ చేయించి, అక్కడి నుంచి ప్రసాదాలు రుద్రాక్షలు పంపిస్తూ, మా ఫాదర్ చనిపోయిన రోజున అన్నదానం కోసం డబ్బులు కట్టారండి అక్కడ. సార్, జిఆర్పి అనగానే కేసులు అవుతాయి కానీ రికవరీ కాదనేది ఒక అపోహ ఉంది, వాస్తవం అంటారా? లేదండి, నేను చేశాను, 3 years చేశాను. 3 years కూడా మా దగ్గరకు వచ్చి గోల్డ్ పోయింది, లేకపోతే ఆర్నమెంట్స్ పోయాయి అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్లో మ్యాక్సిమం మేము చేసామండి. 3 years కూడా నా పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్, పర్సంటేజ్ ఆఫ్ రికవరీ 70% అండి. చాలా చాలా ఆర్నమెంట్స్. సార్, విశాఖపట్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ దిగిన తర్వాత నా బ్యాగ్ పోయింది. ఎక్కడ హైదరాబాద్లో ఇవ్వాలా, విశాఖపట్నం ఇవ్వాలా, ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఎక్కడ పోయిందో తెలియదు మీకు. మీరు ఎక్కడ చూసుకున్నారు? నేను హైదరాబాద్లో చూసాను. అక్కడనే కంప్లైంట్. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇది మా జ్యూరిడిక్షన్ కాదు, విశాఖపట్నం చూసాను. లేదండి, జిఆర్పిలో ఉన్న ఒక్కటి ఏంటంటే, ఎక్కడ మనం నోటీస్ చేసామో నా బ్యాగ్ పోయిందనో, నా ఆర్నమెంట్స్ పోయినాయి అని చెప్పేసి ఎక్కడైతే మనం చూసామో ఆ చూసిన దాన్నే జ్యూరిడిక్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు డిఎస్పీ గారి కేసు చెప్పాను కదా, యాక్చువల్గా పోయింది ఎక్కడో పోయింది, కానీ ఆయన ఐడెంటిఫై చేసింది వైజాగ్లో దిగేటప్పుడు లెగిచి చూసుకునేసరికి ఆయన బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగు, కెమెరాస్ అవన్నీ పోయినాయి. అందుకని మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. ఓకే. దిగిన తర్వాత చూసుకుని ట్రైన్ ఆగింది,
కానీ రన్నింగ్లో ఉంది, నేను కాజీపేటలోనో లేకపోతే ఒక్క దగ్గర రన్నింగ్లో ఉన్నప్పుడు చూసాను. ఆ ట్రైన్ అక్కడ ఆగదు. మీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు జనగామలో చూసావు కాబట్టి పోయి జనగామ ఇవ్వు అంటారు. లేదు లేదు, మీరు ఎక్కడ ఐడెంటిఫై చూసుకుంటే మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా అంటానండి, మీరు ఎవరికైనా రిపోర్ట్ ఇవ్వచ్చు. స్టేషన్లో అండ్ మీకు టీటీ ఉంటారు కదా, టీటీకి ఇవ్వచ్చు. అలాగే పెట్రోలింగ్ పార్టీ ఉంటుంది, ఆర్పిఎఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు, మీరు దిగిపోయిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎక్కడైతే రైల్వే స్టేషన్ డెస్టినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఎక్కడికి ఇచ్చినా సరే అది త్రూ అంటే ఇప్పుడు రైల్వే టీటీకి కానీ ఆర్పిఎఫ్ కానీ ఇస్తే డిఆర్ఎం గారి ద్వారా అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టమని వస్తుంది. లేదు అంటే టీటీ అయినా సరే తిన్నగా తీసుకొని వచ్చి ఆర్పిఎఫ్ కానీ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి రిపోర్ట్లు ఇవ్వచ్చు. సార్ రైల్వే తర్వాత ఎక్కడికి వచ్చారు? రైల్వే నుంచి భోగాపురం ఇన్స్పెక్టర్గా 2 years చేశానండి. అక్కడి నుంచి అక్కడే ఉందని మెమొరబుల్ ఉందా? మెమొరబుల్ అంటే ఒక 2 ఇన్సిడెంట్స్ అండి. అక్కడ ఒక విలేజ్ కాలిపోయింది, 60 houses కాలిపోయినాయి. యాదవ కమ్యూనిటీ పీపుల్ అంతా కూడా భోగాపురం లిమిట్స్లో కాలిపోయినప్పుడు నేను నా స్టాఫ్ అంతా కూడా 2 days అక్కడనే ఉండి మేమే వాళ్ళందరికీ కూడా వంటలు పెట్టి ఫుడ్ అక్కడే తయారు చేయించి 60 familiesే కాదు, విజిట్ చేసిన వాళ్ళకి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ అందరికీ కూడా అరేంజ్ చేస్తామండి. అట్లానే వాళ్ళకి ఎవ్రీథింగ్ పూర్తిగా పోయిందనమాట. వాళ్ళకి వండుకోవడానికి కానీ బట్టలు కానీ ఏం లేవు. ఇప్పుడు సిఎంఆర్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి బట్టలు ఇప్పించాము, తెప్పించి మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లనే పక్కన మ్యాట్రిక్స్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఆ కంపెనీస్తో వాళ్ళు చెప్పి ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా యుటెన్షియల్స్ ఇవన్నీ కూడా కొనిపించి ఇప్పించాము, సర్వీస్ చేస్తాము. అట్లానే డెంకాడ్లో కూడా ఇలాగే ఒక 30 houses కాలిపోయినాయి. సేమ్ థింగ్ అక్కడ కూడా చేస్తాము. ఒక 1 month కావాల్సిన రేషన్ అంతా కూడా వాళ్ళకి సప్లై చేస్తాము. ఓకే, ఇంకోటి చెప్తున్నారు, భోగాపురం 2 ఉన్నాయి. డెంకాడ్ అండి, డెంకాడ్ పోలీస్. భోగాపురంలో 2 గుర్తుండిపోయి మీకు? 2 ఇవే ఇన్సిడెంట్స్. 2 ఇవే. భోగాపురం తర్వాత అండి? భోగాపురం తర్వాత అనకాపల్లి టౌన్కి వెళ్ళామండి. అనకాపల్లి టౌన్లో 1 year చేశాను. ఎస్పీ గారు ఘటంనేని శ్రీనివాస్ గారు, ఆయన టైంలో జై హో మహిళ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను. ఆ ప్రోగ్రాంలో ఈ మహిళల కోసం అని చెప్పేసి చట్టాల కోసం, వీటి అవేర్నెస్ కోసం, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం 10,000 members-తో మహిళా దినోత్సవం రోజున అప్పటి డిఐజీ గారు సౌమ్య మిశ్రా మేడం గారు, ఈ ప్రస్తుతం మన డిఐజీ గోపీనాథ్ జట్టి గారు, వీళ్ళంతా ఆఫీసర్తో అందరూ పార్టిసిపేట్ చేశారు. 10,000 members-తో వైజాగ్లో ర్యాలీ చేసామండి. అనకాపల్లిలో ర్యాలీ చేసి ఆ రోజు ప్రోగ్రామ్స్ కూడా గజల్ శ్రీనివాస్ గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అయింది. 1 week పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి మండలంలో ఉన్న మహిళల్ని చాలా వరకు అనకాపల్లికి తీసుకొని వచ్చి అనకాపల్లిలో చట్టాల గురించి అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ చెప్పించి కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ అచ్యుతాపురంలో చేస్తామండి. అదొక మెమొరబుల్. ఓకే, అనకాపల్లి తర్వాత అండి? అనకాపల్లి నుంచి నేను టెక్కెల్ వెళ్ళానండి 2014 ఎలక్షన్స్లో. అక్కడ 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. 19లో నవంబర్లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. 14 నుంచి 15 వరకు ఎక్కడ? 14లోనే ప్రమోషన్. 2014 నవంబర్లో ప్రమోషన్ వచ్చింది. 9 months తర్వాత శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేశా. శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేస్తున్నప్పుడే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఈ ల్యాండ్ స్కామ్స్ మీద ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్లో నేను కూడా వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అండి. అప్పుడు వినీత్ బ్రిజ్లాల్ సార్ సిట్ ఇన్ఛార్జ్, సృజనా మేడం గారు, వరదరాజు గారు, మా గురువు గారు, వాళ్ళ హయాంలో వైజాగ్ రూరల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఆ కేసెస్ అన్నీ కూడా డీల్ చేస్తాం. ఆ 6 months పాటు చాలా చక్కగా, చాలా సిన్సియర్గా 1% కూడా డీవియేషన్ లేకుండా రిపోర్ట్ ఇచ్చాం. ఓకే సార్, శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేస్తున్నప్పుడు ట్రాఫిక్ కన్నా శ్రీకాకుళంలో రోడ్లు స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరిగాయి. అక్కడ దానికి 1 way, సూర్యమాల్ జంక్షన్ నుంచి 7వ జంక్షన్ వరకు 1 way పెట్టారు. మధ్యలో కొంత ఆఫీసర్లు వచ్చి పార్కింగ్ ఇచ్చారు 2 wheelersకి. అది సాధ్యమైన పని అది? అంటే అప్పుడు నేను చేసినప్పుడు సెంటర్ పార్కింగ్ లేదండి, అక్కడ లేదు, పార్కింగ్ లేదు. నేరో రోడ్స్ మీరు చెప్పినట్టు అన్నీ ట్రాఫిక్ పెరిగిపోయింది.
బట్ రోడ్ మీద ఉండేవాడిని నేను కూడా లిటరల్గా యాజ్ అ డిఎస్పీగా లిటరల్గా ట్రాఫిక్లో ఉండేవాళ్ళమి, అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఆల్మోస్ట్ అక్కడ నేను చేసిన పీరియడ్లో 80% హెల్మెట్ వేరింగ్ ఉండేటట్టు చేశాము. అట్లానే ఈవెన్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి వచ్చేసరికి కేసులు పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నేను ఎందుకు తాగాను రా బాబు అన్న పరిస్థితి తీసుకొచ్చామన్నమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ పేరుతో తిప్పడము, ఫైన్ కట్టించడము, వాళ్ళు బళ్ళు ఇవ్వడానికి రిలీజ్ చేయడానికి ఇబ్బంది పెట్టడము. అంటే మా ఉద్దేశం ఏం కాదండి, మనకి ఏదో రకంగా పెయింట్ తెలియాలి. అవేర్నెస్ అయితే చాలా వరకు క్రియేట్. ట్రాఫిక్ సెన్స్ ఉందండి శ్రీకాకుళం ప్రజలకి? ఉందండి, ఎందుకు లేదు, ఉంది. పెట్టుకోరండి, రాంగ్ రూట్లో వస్తుంటారు. లేదు, నేను చేశానండి, చెప్తున్నా కదా. 80% శ్రీకాకుళం టౌన్లోనే చేయించాను నేను. ఓకే, అప్పుడు చాలా గట్టిగా చేస్తానండి. ఎవరండి అప్పుడు ఎస్పీ గారు? ఎవరు? బ్రహ్మారెడ్డి గారా? ఖాన్ గారు ఉన్నారండి, బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, త్రివిక్రమ్ వర్మ గారు ఉన్నారు. చేస్తాను. ఓకే, శ్రీకాకుళం తర్వాత అండి? ఇంటెలిజెన్స్లో చేస్తానండి. ఎంతకాలం? 2017 డిసెంబర్లో వచ్చానండి. ఎలక్షన్స్ అయినంత వరకు కూడా 19 ఎలక్షన్స్ అయినంత వరకు కూడా ఉన్నా. ఆ తర్వాత నేను ఎస్సీ ఎస్టీ డిఎస్పీ అనకాపల్లి అండి. ఓకే, అనకాపల్లి నుంచి. అంటే అక్కడ మహేష్ ఉండేవారు కదా అప్పుడు? మహేష్ ఉమెన్ పిఎస్ డిఎస్పీ అండి. తర్వాత ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ. సార్, ఎస్సీ ఎస్టీలో మీకు చాలా చాలా కేసులు చూస్తుంటారు. అందులో ఒరిజినల్గా అంటే రియల్ విక్టిమ్ ఎంతమంది ఉంటారు, ఫేక్గా పెట్టేవారు ఎంతమంది ఉంటారు? చాలా వరకు ఫేక్ కేసులు వస్తున్నాయండి. అంటే దానివల్ల రియల్గా ఉన్న ఫెయిల్ మనం సఫర్ అవుతుంటారు కదండి. ఆ కేసు మీద ఉన్న ఇంపాక్ట్ పడిపోద్ది కదా? పడుతుందండి. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు అంటే మీరున్నారు, మీకు ఇంకొకరికి ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ చేయడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఎవరినో ఒక ఆ కమ్యూనిటీ పీపుల్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి పెట్టి కేసులు లాట్ చేస్తున్నారు. అటువంటిది కరెక్ట్ కాదండి. అట్లా ఫాల్స్ కేసులు పెట్టుకుంటూ పోతే, దాన్ని ఎంకరేజ్ చేస్తే రేపొద్దున ఈ చట్టం కూడా పూర్తిగా అబాలిష్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. 498 లాగా అవుతుంది. 498 సేమ్ మీరు ఏదైతే చెప్పారో ఇది కూడా ఒక జడ్జి గారండి. ఒక జడ్జి గారు, నేను శ్రీకాకుళంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళాను ఒక కేసులో. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే డిఎస్పీ ఎస్సీ ఎస్టీ సెల్ అనకాపల్లి మేడం అన్న. అంటే బబిత అని చెప్పేసి మేడం జడ్జి గారండి. ఆవిడ చెప్తూ, మీరు ఎడ్యుకేట్ చేయండి ఈ విషయంలో, లీడర్స్ ఎస్సీ ఎస్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పి ఫాల్స్ కేసులు విని సమర్థించవద్దు, అట్లాంటి వాటిని పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున్న చట్టమే పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. మేము ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సరే ఈ విషయం అయితే నేను చెప్తానండి. అండ్ మార్పు వచ్చిందంటారండి? కొంతవరకు ఉందండి, పర్వాలేదు. కానీ మేము చూస్తున్న కేసుల్లో ఎక్కువగా ఫాల్సే కనిపిస్తున్నాడు. చిన్న చిన్న పెట్టి మ్యాటర్లు కూడా తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేస్తుంటారు. నేనైతే ఏం చేయలేదండి. కేసు ఎట్లా ఉంది అంటే అట్లా ఈ రోజు వరకు కూడా సర్వీస్లో తప్పుడు కేసులు అయితే ఫైల్ చేయలేదు. లెవెల్లో మీరు కరెక్ట్గా చేస్తున్నా మీ మీద ఒక బుర్ర జల్లుతారు. కరెక్టే ఉంటుందండి, తప్పదు, ఫేస్ చేయాలి.